హైదరాబాద్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 5 తర్వాత జంట నగరాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ సూచించింది. ఈవీడీఎం టీంలను అప్రమత్తం కూడా చేశారు. ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ కారణంగా తెలంగాణలో వచ్చే 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. మరింత సమాచారం వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణకి నైరుతి రుతుపవనాలు విస్తరించడం, దాంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న మనం చూసుకున్నట్టయితే పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు భారీ వర్షం నమోదైంది. మరి ఈ రోజు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, నిన్న చూసుకున్నట్టయితే మనకు చాలా డిస్ట్రిక్ట్స్లో భారీ వర్షం నమోదైంది కదా, సో ఎక్కడెక్కడ నిన్న ఎంత వర్షపాతం నమోదైంది మేము? నిన్న జనగాం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్స్లోనే అధికంగా నమోదవడం జరిగింది. ఈశాన్య జిల్లాల్లోనే అధికంగాను మరియు దక్షిణ జిల్లాల్లోని మనకి అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. జనగాంలో అత్యధికంగా 7 సెంటీమీటర్లు, అలాగే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో 6 నుంచి 7 సెంటీమీటర్ల దగ్గర నమోదవడం జరిగింది. అలాగే రాష్ట్ర మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురవడం అయితే జరిగింది. మొత్తంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం దాదాపుగా 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అంటే నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. హైదరాబాద్ చూసుకున్నట్లయితే మనకి 3 నుంచి 4 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదవడం జరిగింది. ఓకే మ్యామ్, సో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనంకి సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది, దాని ప్రభావం మన రాష్ట్రం మీద ఏ విధంగా ఉంది ఈరోజు? మనకి ఉత్తర రాయలసీమ ప్రాంతం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో పాటుగా 16 డిగ్రీల మేర ఒక షియర్ జోన్ అనేది ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని అధిక వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మనకి భారీ వర్షపాత సూచన అయితే ఉంది. అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అక్కడక్కడ భారీ వర్షంతో పాటుగా భారీ వర్షపాతం, భారీ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి కూడా భారీ వర్షం, దాంతోపాటు మోస్తారు వర్షం చాలా ప్లేసెస్లో ఉందంటున్నారు కదా, సో ఇటు డిస్ట్రిక్ట్స్ కావచ్చు, దాంతోపాటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు, ఎట్లా ఉంది మ్యామ్? జిహెచ్ఎంసీ మరియు డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అవుతుంది. ఈదురుగాలులు అయితే కొంచెం తగ్గే అవకాశం ఉంది. దాదాపుగా మనకి మాన్సూన్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి మాన్సూన్ టైంలో మనకి ఉరుములు మెరుపులతో పాటు వర్షం వస్తుంది, కానీ ఈదురుగాలులు కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ షియర్ జోన్ యొక్క ప్రభావం వల్ల మనకి దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటిలోని వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ల్యాడర్ చూసుకున్నట్టయితే సో ఇప్పటికే మనకు క్లౌడ్ కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి క్లౌడ్ ఫార్మేషన్ ఉంది మేము, వర్షాలు ఉన్నాయి? దాదాపుగా నాగర్ కర్నూలు, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట ఈ పరిసర ప్రాంతాల్లో మనకు ఆల్రెడీ వర్షం పడుతుంది. ముఖ్యంగా రంగారెడ్డిలో అధిక వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, ఇటు వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ఈ రోజు అయితే పలు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇదే రెయిన్ అయితే ఇంకొచ్చే 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.